ఆ మహావిష్ణువుని పూజిస్తే కోటీశ్వరులు అవుతారా? రంగనాథుని పూజిస్తే ఆయనే భర్తగా పొందవచ్చా? అవుననే సమాధానాలు చెప్తున్నాయి మన పురాణ ఇతిహాసాలు. కటిక దరిద్రం అనుభవిస్తున్నటువంటి కుచేలుడు, తినడానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక ఉన్నటువంటి కుచేలుడు శ్రీకృష్ణుడి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధించి కోటాను కోట్లకు అధిపతి అయ్యాడు. అదే విధంగా గోదాదేవి మహావిష్ణువే తనకు భర్తగా కావాలని గోదాదేవి వ్రతం చేసి, ధనుర్మాస వ్రతం చేసి అమ్మవారు రంగనాథుణ్ణే భర్తగా పొందింది. ఇవి మనం చెప్పడం కాదు, మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన శాస్త్రాలు చెప్తున్నటువంటి నిజం. అలాంటి పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాస వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ ధనుర్మాస వ్రతం మార్గశిర మాసమునందు 16వ తేదీ నుండి ప్రారంభమై వచ్చే నెల 13/1/2025 సోమవారం వరకు ఈ ధనుర్మాస వ్రతం కొనసాగుతుంది. లక్ష్మీదేవి అమ్మవారు భూలోకమునందు అవతరించి ఈ ధనుర్మాస కాలమునందు రంగనాథ స్వామిని, మహావిష్ణువుని కళ్యాణమాడాలని సంకల్పించి ప్రతిరోజు పూలమాలలను అల్లి ఆ పూలమాలలను పాసురమును సమర్పించి నోము నోచి స్వామివారిని కళ్యాణమాడినటువంటి పరమ పవిత్రమైనటువంటి మాసం ధనుర్మాసం. ఈ పవిత్ర మాసమునందు భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొన్న వారికి వివాహ భాగ్యం, పుత్ర ధన ధాన్య అష్టైశ్వర్యాలు పొందుట నిశ్చయం. కావున భక్తాదులందరూ ఈ విశిష్ట పూజలో పాల్గొని గోదాదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్షాలు పొందగలరని ప్రార్థన. ఈ ధనుర్మాస రోజునందు మోచంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానమునందు నిత్యం ప్రత్యేక అలంకారము మరియు పూజలు జరుగును. ప్రతిరోజు ఉదయం 4:45 విశ్వరూపం, 5 గంటలకు భగవతారాధన, 6 గంటలకు సొత్తుమురై ప్రసాద గోష్ఠి జరుగును. 1వ తేదీన నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పుష్పాలంకరణ సేవ మరియు పూజ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 10/1/2025 శుక్రవారం రోజున వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం ఈ దేవాలయమునందు ఏర్పాటు చేయడం జరిగింది. 6 నుండి 1 గంట వరకు, సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు వైకుంఠ ద్వార దర్శనం వచ్చిన భక్తాదులకు అవకాశం ఆలయ పూజారులు ఏర్పాటు చేయడం జరిగింది. 11/1/2025 శనివారం గూడారాయి వెళ్లి విశేష ఆరాధన జరుగును. 13/1/2025 సోమవారం రోజున భోగి పండుగ సందర్భంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గోదాదేవి కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగింది. పై కార్యక్రమాలన్నీ తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఆలయ పూజారులు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించెదరు. కావున ప్రతి భక్తాదులు ఈ కార్యక్రమంలో పాల్గొని గోదాదేవి అమ్మవారి మరియు రంగనాథుడి, ఆ లక్ష్మీ నరసింహుడి ఆశీస్సులు పొందాల్సిందిగా ఆలయ పూజారులు కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.